రాము ప్రతిరోజు నిద్రపోయే ముందు వాళ్ళ నాన్నని కథలు చెప్పమని లేకుంటే నిద్రపోనని మారం చేసేవాడు. రాము తండ్రి ఈశ్వరయ్య ప్రతిరోజు రాముకి ఏదో ఒక కథ చెప్పేవాడు. రాము ఆ కథలు వినడమే కాక అందులోని నీతిని తప్పకుండా పాటించేవాడు. ఒకరోజు రాత్రి రాము ఒక చీమ చక్కెర తినడం చూశాడు. అప్పుడు వెంటనే రాము వాళ్ళ నాన్నని పిలిచి ఆ చీమ చక్కెర దొంగతనం చేస్తుంది చూడు అని చూపిస్తాడు. అప్పుడు వెంటనే రాము, నాన్న, చీమ ఇక్కడ చక్కెర తింటుంటే భగవంతుడికి ఎలా తెలుస్తుంది? అప్పుడు ఈశ్వరయ్య, బాబు రాము, భగవంతుడు సర్వాంతర్యామి. మనం చేసే ప్రతి పనిని, ప్రతి మంచిని, ప్రతి చెడుని వీక్షిస్తూ ఉంటాడు. అందుకే దానికి తగ్గట్టే ప్రతిఫలం ఉంటుంది అని చెప్తాడు. అలా కథ వింటూ రాము వాళ్ళ నాన్న ఒడిలో అలాగే నిద్రపోతాడు. మరుసటి రోజు రాము వాళ్ళ నాన్నతో తమ పొలం దగ్గరికి వెళతాడు. పొలం పనులు చూసుకొని ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చే దారిలో ఒక తోటలో ఈశ్వరయ్య మామిడి పండ్లు దొంగలిస్తాడు. అప్పుడు వెంటనే రాము, నాన్న, ఇలా చేయడం తప్పు కదా, ఈ తోట మనది కాదు కదా అని అంటాడు. అప్పుడు ఈశ్వరయ్య, బాబు రాము, ఈ తోట యజమాని ఇక్కడ లేడు కదా, అతనికి తెలియదు కదా మనం మామిడి పండ్లు తీసుకునేది అని సర్ది చెప్తాడు. అప్పుడు రాము ఇలా అంటాడు, నాన్న, తోట యజమాని ఇక్కడ లేకపోవచ్చు. నువ్వే చెప్పావు కదా ఆ భగవంతుడు సర్వాంతర్యామి అని. మనం చేసే ప్రతి పని ఆ దేవుడు చూస్తూ ఉంటాడు కదా, ఖచ్చితంగా దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో నాన్న అని చెప్తాడు. ఈశ్వరయ్య తాను చేసిన తప్పు తెలుసుకొని మామిడి పండ్లను అక్కడే వదిలేసి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. నీతులు ఎదుటివారికి చెప్పడం కాదు, మనం కూడా పాటించాలి. మాయా చెంబు. అనగనగా ఒక గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే ముసలి దంపతులు ఉండేవారు. తమకు ఉన్న చిన్న పొలంలో కూరగాయలు పండిస్తూ అవి అమ్మగా వచ్చిన ధనంతో సంతోషంగా గడిపేవారు. ఒకరోజు ఇంటిని శుభ్రం చేస్తుండగా అటకపై నుంచి ఒక పాత చెంబు కింద పడింది. ఆ చెంబు తన పూర్వీకులదని గుర్తించి ఆ చెంబును భద్రపరిచారు. ఒకరోజు సీతమ్మ కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బుని చెంబులో భద్రపరిచింది. ఆ తరువాత రోజు చెంబులో చూడగా డబ్బు రెట్టింపు అయింది. అది చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. వెంటనే ఆ విషయాన్ని తమ భర్తకు చెప్పింది. మొదట రామయ్య నమ్మలేదు. కాని సీతమ్మ తన దగ్గర ఉన్న ధనాన్ని చెంబులో వేసింది. వెంటనే ఆ ధనం రెండింతలయింది. కొన్ని రోజులకు ఆ దంపతులు ఇద్దరూ ధనవంతులయ్యారు. ఇది మొత్తం తమ పక్కనే నివాసంలో ఉన్న రాము అనే వ్యాపారి గమనించసాగాడు. వారికి ఇంత ధనం ఎలా వస్తుందో చూడాలనుకున్నాడు. ఒకరోజు రాజు దొంగచాటుగా రామయ్య, సీతమ్మ వాళ్ళ ఇంటికిటికీ నుంచి తొంగిచూశాడు. అదే సమయంలో రామయ్య, సీతమ్మ తమ దగ్గర ఉన్న ధనాన్ని చెంబులో వేసి రెట్టింపు అవడం గమనించాడు. రాజు ఎలా అయినా ఆ చెంబుని దొంగలించాలి అనుకున్నాడు. ఆ తరువాత రోజు రామయ్య, సీతమ్మ పొలం వెళ్లిన తరువాత రాజు దొంగతనంగా రామయ్య ఇంటి కిటికీలోకి ప్రవేశించి ఆ చెంబును దొంగతనం చేశాడు. రాజు తన వద్దనున్న బంగారాన్ని అంతా ఆ చెంబులో వేశాడు. బంగారం మొత్తం సగమయింది. అది చూసి ఆశ్చర్యపోయిన రాజు తన వద్దనున్న ధనాన్ని ఆ చెంబులో వేశాడు. ఆ ధనం కూడా సగం అయిపోయింది. అలా రాజు దగ్గర ఉన్న ధనం మొత్తం అయిపోయింది. అది చూసిన రాజు బాధపడుతూ ఆ చెంబును రామయ్యకి ఇచ్చి తను చేసిన తప్పుకు క్షమాపణ కోరాడు. అలా క్షమాపణ కోరిన వెంటనే తను కోల్పోయిన ధనం తిరిగి వచ్చింది. ఆ రోజు నుంచి రాజు ఎదుటివారిని చూసి అసూయపడకుండా కష్టపడసాగాడు. ఒక గ్రామంలో నందుడనే ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. నందుడు వ్యాపార నిమిత్తం పట్నానికి అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉండేవాడు. ఒకరోజు వ్యాపార నిమిత్తం పక్కన ఉన్న పట్నానికి ప్రయాణం అవసాగాడు. అప్పుడు నందుడి స్నేహితుడు నందుడితో, నువ్వు వెళ్లే మార్గంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి నందుడు ధనం తీసుకువెళ్లే సంచిలో తన వద్ద ఉన్న ఒక తేలును సంచిలో వేసి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళాడు. నందుడు వ్యాపార నిమిత్తం
అడవి మార్గం నుంచి వెళ్ళసాగాడు. నందుడికి మార్గమధ్యంలో ఒక బాటసారి పరిచయమయ్యాడు. అతను ఎంతో నమ్మకంగా, మంచివాడిగా నటిస్తూ నందుడితో సన్నిహితంగా ఉండసాగాడు. కొంతసేపటి తరువాత ఇద్దరూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. కొంత సమయం తరువాత నందుడు నిద్రపోయాడు. బాటసారి నిద్రపోతున్నట్టు నటించి కొంతసేపటి తరువాత మెల్లగా నందుడి సంచిలో చేయి పెట్టి ధనం కోసం వెతకసాగాడు. నందుడి స్నేహితుడు వేసిన తేలు ఆ బాటసారిని బాగా కుట్టింది. ఆ బాటసారి లబోదిబోమంటూ సంచిని వదిలి పారిపోయాడు. ఇంతలో నందుడికి మెలకువ వచ్చి తేలుని చూసి జరిగినది గ్రహించి తన స్నేహితుడు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్నానికి బయలుదేరాడు. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే చాకలి నివసిస్తుండేవాడు. అతని దగ్గర ఒక గాడిద, కుక్క ఉండేవి. రామయ్య రోజు బట్టలను గాడిద మీద చెరువు దగ్గరకు తీసుకెళ్లేవాడు. వెళ్ళేటప్పుడు కుక్కను ఇంటికి కాపలాగా పెట్టేవాడు. ఒకరోజు ఊరిలో ప్రజలు బట్టలు ఎక్కువగా ఉండడం వలన గాడిదకు ఎక్కువ బరువైంది. రామయ్య, గాడిద ఆ రోజు ఎక్కువ కష్టపడ్డారు. రామయ్య బాగా అలసిపోవడం వల్ల ఇంటికి వచ్చిన తరువాత గాడిదకు ఆహారం పెట్టి కుక్కకు పెట్టడం మర్చిపోయి నిద్రపోయాడు. కొంతసేపటి తర్వాత కుక్కకు బాగా ఆకలి వేసింది. యజమానిని లేపితే కొడతాడని అలాగే పడుకుంది. అర్ధరాత్రి అయిన తరువాత ఒక దొంగ రామయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు. ఆ దొంగను చూసిన గాడిద, కుక్కతో మన ఇంటికి ఒక దొంగ వచ్చాడు. నీవు అరుస్తూ మన యజమానిని నిద్రలేపు, ఆ దొంగని పట్టుకుంటాడు, అరువు అని చెప్పింది. కాని కుక్క గాడిద మాట వినలేదు. గాడిదతో, కుక్క, నాకు యజమాని ఆహారం పెట్టలేదు, నేనెందుకు నిద్రలేపాలి అని అంది. దానికి గాడిద ఎంత బ్రతిమలాడినా కుక్క వినలేదు. గాడిద ఎలాగైనా యజమానిని నిద్రలేపాలని తనే అరవటం మొదలుపెట్టింది. మంచి నిద్రలో ఉన్న రామయ్యకు మెలకువ వచ్చింది. ఉదయం నుంచి అలసిపోవడం వలన బాగా కోపం వచ్చింది. తినడానికి ఆహారం పెట్టినా అరుస్తుందని భావించి రామయ్య పక్కనే ఉన్న కర్రతో గాడిదను బాగా కొట్టాడు. నీతి: ఎవరు చేసే పనిని వారే చెయ్యాలి. మనది కాని పనిని మనం చెయ్యటం తప్పు. బంగారు గుడ్డు. ఒక గ్రామంలో సోము అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. సోము రోజూ పక్కన ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవితం గడపసాగాడు. ఒకరోజు సోము అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. కానీ ఆ రోజు సోముకి సరి అయిన చెట్టు దొరకలేదు. దానితో సోము బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు. సోముకి దారిలో ముళ్ళ పొదలలో చిక్కుకున్న ఒక బాతు కనిపించింది. అది చూసిన సోముకి చాలా జాలివేసింది. వెంటనే ముళ్ళ పొదల నుంచి బాతుని తీసి తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు కట్టెలు కొట్టకపోవడంతో సోము పస్తులుండవలసి వచ్చింది. సోము పేదరికం చూసిన బాతుకి బాధేసింది. ఆ తరువాతి రోజు ఉదయం బాతుకి ఆహారం పెట్టడానికి బాతు దగ్గరికి వెళ్ళాడు సోము. అప్పుడు బాతు ఒక బంగారు గుడ్డు పెట్టి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. సోము ఆ గుడ్డును అమ్మి వచ్చిన డబ్బుతో సంతోషంగా గడపసాగాడు. కొన్ని రోజులకు సోము బాగా ధనవంతుడయ్యాడు. అలా రోజు బాతు బంగారు గుడ్డు పెట్టేది. ఆ గుడ్డును అమ్మి సోము ఇంకా చాలా ధనం సంపాదించాడు. సోముకి రోజు గుడ్డు కోసం ఎదురుచూడడం నచ్చలేదు. సోము భార్య సోముతో, మనం బాతుగుడ్ల కోసం ఎదురుచూడ్డం ఎందుకు? దాని పొట్టలో చాలా బంగారు గుడ్లు ఉంటాయి. దానిని చంపి ఆ గుడ్లు అన్నీ ఒకేసారి తీసుకుందాం అని సలహా ఇచ్చింది. సోము దానికి సంతోషించి బాతును చంపి కడుపులో చూశాడు. కానీ ఆ బాతు కడుపులో ఏమీ లేదు. సోము అతని భార్య తమ అత్యాశకి బాధపడ్డారు.
ఒక అడవిలో మహిమగల చిలుక నివసిస్తూ ఉండేది. ఆ చిలుకకు బంగారపు ఈకలు ఉండేవి. ఆ అడవి పక్కనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పేద దంపతులు నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు చిలుక వీరు నివసిస్తున్న ఇంటి పక్కనే ఉన్న చెట్టు మీద వాలింది. పేద దంపతులు పడుతున్న కష్టాన్ని చూసి చిలుకకు జాలి వేసింది. ఎలాగైనా వీరికి సహాయం చేయాలి అని అనుకుంది. ఒకసారి వాళ్ళ గుడిసె వద్దకు వెళ్ళి ఒక బంగారపు ఈకను రాల్చింది. అది చూసిన వృద్ధ దంపతులు దాని దగ్గరకు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయారు. దానిని అమ్మి సంతోషంగా గడపసాగారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అయితే ఆ పేద ఇల్లాలికి భయం వేసింది. చిలుక రాకపోతే మనం ఏం చేయగలం అని తన భర్తతో చెప్పి ఎలాగైనా రేపు చిలుక వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని దాని బంగారు ఈకలన్నింటినీ పీకేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు చిలుక వచ్చిన వెంటనే దాన్ని పట్టుకొని దాని బంగారు ఈకలన్నీ పీకేశారు. అప్పుడు చిలుకకు కోపం వచ్చి, మీకు సాయం చేసినందుకు కృతజ్ఞత చూపించకపోగా మీకు సహాయం చేసిన నన్ను హింసిస్తున్నారు అని ఆ బంగారు ఈకలను మామూలు ఈకలుగా చేసి అక్కడి నుంచి ఎగిరిపోయింది. తాము చేసిన తప్పుకు ఆ దంపతులు బాధపడసాగారు.